హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెర్న్ కంప్యూటర్ తెలుగు ఛానల్. అందరికీ నమస్కారం. నా పేరు మోహన్. సో మీరు చూస్తుంది లెర్న్ కంప్యూటర్ తెలుగు ఛానల్. టాప్ ట్యూటోరియల్స్ అని చెప్పేసి బేసిక్ ఒక వీడియో అప్లోడ్ చేశాను అండ్ ల్యాప్టాప్ని ఎలా ఆపరేట్ చేయాలని చెప్పేసి. సో చాలామందికి చాలా కామెంట్స్ అయితే అడిగారు ఆ వీడియో కింద. అండ్ ఈరోజు చూసుకున్నట్లయితే ల్యాప్టాప్కు సంబంధించిన బేసిక్ ట్యూటోరియల్స్ ఇంకా చేయమని చెప్తున్నారు. ఎవరికైతే ఏ డౌట్స్ అయితే ఉన్నాయో మీరు ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియోలో ల్యాప్టాప్ బేసిక్స్లో పార్ట్ 2 చూడబోతున్నాము. నేను మరొక ల్యాప్టాప్ నేను మీకు చూపించబోతున్నాను, బేసిక్ ల్యాప్టాప్ అనమాట. అండ్ ఇది ఎలా దీనికి సంబంధించిన పోర్ట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ అండ్ బేసికల్గా ఎట్లా ఆపరేట్ చేయాలో నేను మీకు చూపిస్తాను. ఓకేనా? మరి లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఓకే, సో చూడండి, ల్యాప్టాప్ బ్రాండ్ చూసుకున్నట్లయితే ఇది ఏసర్ బ్రాండ్ అనమాట. ఇది ఒక బేసిక్ ల్యాప్టాప్ అనమాట. అంటే సింపుల్గా చిన్న పిల్లలకి ఉపయోగపడే పెంటియం ల్యాప్టాప్ అంటారు. మొత్తం డీటెయిల్గా తెలుసుకుందాము. సో ఇక్కడ చూసుకున్నట్లయితే రైట్ సైడ్లో చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి USB 2 పోర్ట్స్ ఉన్నాయి. ఇది USB 2.0 పోర్ట్స్ మాత్రమే. అండ్ దాని తర్వాత 3.5mm జాక్స్ 2 ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే DVD రైటర్ అయితే కాదు, ఇది ఒక డమ్మీ అనమాట. ఇందులో DVD రైటర్ ఏం లేదు. ఫ్రంట్ డౌన్లో చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు SD కార్డ్ పెట్టుకోవడానికి అంటే మెమరీ కార్డ్ స్లాట్ అయితే ఇవ్వడం జరిగింది. మనం SD కార్డ్ ఇందులో ఇన్సర్ట్ చేసి డైరెక్ట్గా యాక్సెస్ చేయొచ్చు. అండ్ రైట్ సైడ్లో చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి గ్రిల్ ఇచ్చారు, ఎయిర్ ఎగ్జిస్టింగ్ గ్రిల్. దాని తర్వాత USB 3.0 పోర్ట్ కూడా ఉంది ఇక్కడ. అండ్ VGA పోర్ట్ ఉంది. దాంతోపాటు ఇక్కడ చూసుకున్నట్లయితే ఎథర్నెట్ పోర్ట్ ఉంది, ఇంటర్నెట్ కేబుల్ కనెక్ట్ చేసుకోవడానికి, ల్యాన్ పోర్ట్ అంటాం. అట్ ది సేమ్ టైం ఇక్కడ HDMI ఒక పోర్ట్ కూడా ఉంది. దీంతో పాటు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి పవర్ కనెక్టర్ చేసుకోవడానికి ఒక పోర్ట్ అయితే ఉంది. అండ్ బ్యాక్ పార్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఎయిర్ ఎగ్జాస్ట్కి సంబంధించిన గ్రిల్స్ అయితే ఉన్నాయి. అండ్ అలాగే సౌండ్ అయితే మనకి రావడానికి సంబంధించిన గ్రిల్ అయితే ఇక్కడ ఉంది. అండ్ అంతే, మరి ఇంకేం లేవు ఇక్కడ. సరే, ఈ ల్యాప్టాప్ని ఎట్లా స్టార్ట్ చేయాలనేది మీకు నేను చూపిస్తున్నాను. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ల్యాప్టాప్ ఓపెన్ చేద్దాం. అండ్ దాని తర్వాత ఈ ల్యాప్టాప్ని ఆన్ చేయడానికి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే చూడండి, పవర్ బటన్ అయితే ఇక్కడ ఒకటి ఇవ్వడం జరిగింది. సో దీన్ని కనుక మనం 1 టైం ప్రెస్ చేయాలి. లేకపోతే మీకు ఇంతకుముందు చెప్పినట్లయితే 2 సెకండ్స్ జస్ట్ ఇలా ప్రెస్ చేసి ఉంచినట్లయితే మీకు ల్యాప్టాప్ అనేది ఆన్ అవుతుంది. ఇక్కడ మీకు ఇండికేటర్ అయితే షో అవుతుంది, దీన్ని మీరు ఫాలో అవ్వచ్చు. దాంతోపాటు మనం ఇక్కడ చూడండి, ఆపరేటింగ్ సిస్టమ్ అయితే లోడ్ అవుతుంది. వన్స్ లోడ్ అయిన తర్వాత మనం బేసిక్స్ అయితే చూడవచ్చు. దాని తర్వాత ఇక్కడ ఈ ల్యాప్టాప్లో చూసుకున్నట్లయితే ఇది ఇక్కడ టచ్ ప్యాడ్ ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఇక్కడ లెఫ్ట్ బటన్ ఉంటుంది, దాంతోపాటు ఇక్కడ రైట్ బటన్ ఉంటుంది. అండ్ అట్ ది సేమ్ టైం ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కానీ ఇక్కడ మీరు చూడొచ్చు ఇంటెల్ పెంటియం స్టిక్కర్ అయితే ఉంది. అట్ ది సేమ్ టైం మోడల్ వచ్చేసి గేట్వే NE46RS అని చెప్పేసి ఉంది. దాంతోపాటు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే స్టాండర్డ్ కీబోర్డ్ ఉంది. పైన మనకి ఫంక్షనల్ కీస్తో పాటు కింద చూసుకున్నట్లయితే ఆల్ఫాబెటికల్ కీస్ ఉన్నాయి. దాంతోపాటు కొన్ని న్యూమరికల్ కీప్యాడ్ అంటూ సపరేట్గా ఇక్కడ ఇందులో లేదు. దీన్ని మనం ఇక్కడ ఎంటర్ బటన్ కనుక ప్రెస్ చేస్తే మనకి లాగిన్ పేజ్ అయితే వస్తుంది. సో మనం ఒకవేళ యూజర్ ఐడి ఉన్నట్లయితే యూజర్ నేమ్ దగ్గర పాస్వర్డ్ ఇచ్చి మనం ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పాస్వర్డ్ సెట్ చేయాలని ఎలాగైతే అప్లై చేయాలనేది కూడా చాలామంది క్వశ్చన్స్ రూపంలో అడిగారు. దానికి సంబంధించిన వీడియో ఇంకా కూడా నేను చేస్తాను సపరేట్గా. అండ్ నెక్స్ట్ అయితే అదే రాబోతుంది. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లోడ్ అయిన తర్వాత మనం స్క్రీన్ పైన చూడొచ్చు, ఇలా విండోస్ మెయిన్ స్క్రీన్ అయితే ఉంది, డెస్క్టాప్ వాల్ పేపర్ ఉంది. ఇప్పుడు ఇటువైపు చూసుకున్నట్టయితే ఐకాన్స్ ఉన్నాయి. అండ్ డౌన్ సైడ్లో చూసుకున్నట్టయితే టాస్క్ బార్ ఉంది. టాస్క్ బార్కి లెఫ్ట్ కార్నర్లో విండోస్ స్టార్ట్ బటన్ ఉంది, విండోస్ బటన్. అండ్ రైట్ సైడ్లో నోటిఫికేషన్ ఏరియా అండ్ దాంతోపాటు డేట్ అండ్ టైం ఇంకా కూడా డిస్ప్లే అవుతుంది అన్నమాట. ఓకేనా? సో చాలామంది అడిగాడు ల్యాప్టాప్ని ఎలా ఉపయోగించాలని చెప్పేసి. నేను ఈరోజు కొన్ని బేసిక్ పాయింట్స్ మాత్రమే చెప్తున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు. సో మనం ఏదైనా ల్యాప్టాప్ని ఆపరేట్ చేయాలంటే ల్యాప్టాప్లో ఫస్ట్ మనకి టచ్ ప్యాడ్ అనేది ఉపయోగించడం రావాలి. ఓకే, సో టచ్ ప్యాడ్లో చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి 2 బటన్స్ ఉంటాయి. నేను ఇక్కడ ఈ విధంగా హ్యాండ్ ఫింగర్ అయితే ప్రెస్ చేస్తున్నాను, ఫింగర్ అయితే ఉంచుతున్నాను. జస్ట్ ఈ సింగిల్ ఫింగర్తోనే మనం ల్యాప్టాప్ని ఆపరేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే నాకు ఇక్కడ మై కంప్యూటర్ ఓపెన్ చేయాలి, లేకపోతే ఇక్కడ గూగుల్ క్రోమ్ ఉంది, దీన్ని ఓపెన్ చేయాలి. ఏం చేస్తారు? జస్ట్ మౌస్ పాయింటర్ని మనం ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకువెళ్ళాలి. మీరు స్క్రీన్ పైన కనబడుతుందో లేదో చూడండి, మౌస్ పాయింటర్ని తీసుకొచ్చి ఇట్లా మూవ్ చేయాలి. మీకు మౌస్ పాయింటర్ అబ్జర్వ్ చేస్తున్నారు కదా. సో నేను ఇక్కడ కింద ఫింగర్ ఎప్పుడైతే నేను మూవ్ చేస్తున్నానో ఆ విధంగా మీరు స్క్రీన్ పైన మౌస్ పాయింటర్ మూవ్ అవటం గమనించాలి. ఇప్పుడు నేను గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయాలనుకుంటున్నాను కాబట్టి సో మౌస్ పాయింటర్ని ఈ ఫింగర్తో నేను ఈ స్క్రీన్ గూగుల్ క్రోమ్ పైన పెట్టుకున్నాను. ఇక్కడ మనం 2 రకాలుగా ఓపెన్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఒకటి డబుల్ ట్యాప్ అంటే డబుల్ క్లిక్ ఇచ్చి ఓపెన్ చేయొచ్చు. నేను 2 సార్లు టచ్ ప్యాడ్ పైన డబుల్ టైం ప్రెస్ చేశాను, అప్పుడు గూగుల్ క్రోమ్ అనేది ఓపెన్ అయింది. అట్ ది సేమ్ టైం దీన్ని క్లోజ్ చేయడానికి మనం ఏం చేయాలి? మౌస్ పాయింటర్ని
కుడివైపుకి ఎక్కడైతే ఇంటూ మార్క్ ఉందో అక్కడ తీసుకువెళ్ళి అంటే లెఫ్ట్ ట్యాప్, ఓకే, టచ్ ప్యాడ్ పైన వన్ టైం ట్యాప్ చేస్తే సో ఈ విధంగా మనకి క్లోజ్ అవుతుంది. అలాగే ఇంకేదైనా అప్లికేషన్ మనము వేరేలా కూడా ఓపెన్ చేసుకోవచ్చు. జస్ట్ మౌస్ పాయింటర్ తీసుకెళ్ళి మళ్ళీ ఆ ఐకాన్ మీద పెట్టండి. దాని తర్వాత రైట్ క్లిక్ ఇవ్వాలి. ఇక్కడ మనకి టచ్ ప్యాడ్లో 2 క్లిక్స్ ఉంటాయి కదా, ఇది లెఫ్ట్ క్లిక్ అండ్ ఇది రైట్ క్లిక్. రైట్ క్లిక్ ఇవ్వండి. దాని తర్వాత మనకి కొన్ని ఆప్షన్స్ అయితే షో అవుతాయి. అందులో ఓపెన్ అనే దాన్ని ఇలా మౌస్ పాయింటర్ పెట్టి దానిపైన ట్యాప్ చేయండి. సో ఆర్ క్లిక్ చేయండి. మీకు ఏమవుతుందంటే ఇలా కూడా ప్రోగ్రామ్స్ అనేవి ఓపెన్ అవుతాయి. మీకు అర్థమైంది కదా. అండ్ నెక్స్ట్ చూద్దాము. ఇప్పుడు మీకు ల్యాప్టాప్ని ఎలా షట్ డౌన్ చేయాలో చెప్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ల్యాప్టాప్ని షట్ డౌన్ చేసే ముందు మీ ప్రోగ్రామ్స్ ఏవైతే ఓపెన్ చేసి ఉన్నారో అవన్నీ క్లోజ్ చేసేయాలి. ప్రోగ్రామ్స్ ఓపెన్ అయినట్టు ఎలా తెలుస్తుందంటే మీరు ఇక్కడ టాస్క్ బార్లో చూడవచ్చు. ఏ టాస్క్ బార్లో ఏ ప్రోగ్రామ్స్ అయితే ఓపెన్ అయి ఉన్నాయో వాటన్నిటిని క్లోజ్ చేసి అప్పుడు మీరు షట్ డౌన్ చేయాలి. సో ప్రస్తుతానికి అయితే ఇక్కడ మీరు చూడొచ్చు, నేను ఎప్పుడైతే ఇక్కడ గూగుల్ క్రోమ్ అనేది ఓపెన్ చేసి ఉన్నానో సో ఇలా మౌస్ పాయింటర్ పెడితే తెలిసిపోతుంది. ఎక్కడైతే ఇప్పుడు మౌస్ పాయింటర్ పెట్టామో ఐకాన్ పైన ఈ విధంగా పైకి పాపప్ అవుతుంది. అప్పుడు ఈ ప్రోగ్రామ్ రన్నింగ్లో ఉన్నట్టు మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో దీన్ని క్లిక్ చేసి ఇట్లా మనం క్లోజ్ చేసుకోవాలి. అర్థమవుతుందా? ఎప్పుడైనా షట్ డౌన్ చేసే ముందు ఏం చేస్తారు, అప్లికేషన్స్ అన్నిటిని క్లోజ్ చేయాలి. దాని తర్వాత స్టార్ట్ బటన్ క్లిక్ చేసి ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ అండ్ ఈ కార్నర్లో మీకు పవర్ బటన్ ఒకటి కనబడుతుంది. అక్కడ క్లిక్ చేసి వచ్చిన ఆప్షన్స్లో షట్ డౌన్ అని చూడండి. ఓకే, వన్స్ షట్ డౌన్ కనుక ప్రెస్ చేస్తే మీకు ఏమవుతుందంటే పూర్తిగా కంప్యూటర్ అనేది ఆఫ్ అయిపోతుంది. రీస్టార్ట్ అంటే మళ్ళీ ఆగిపోయి దాని మటుకు అదే ఆన్ అవుతుంది. మిగతా ఆప్షన్స్ గురించి మనం ఇన్ ఫ్యూచర్ నేర్చుకుందాము. ప్రస్తుతానికి షట్ డౌన్ చేస్తున్నాను. ఈ విధంగా షట్ డౌన్ చేయడానికి ఇట్లా కూడా చేయొచ్చు, లేదంటే మనం ఒక షార్ట్ కట్ కీ కూడా అప్లై చేయొచ్చు. సో దానికోసం ఏంటంటే ఇక్కడ చూడండి, ఆల్ట్ బటన్ పట్టుకొని F4 ప్రెస్ చేసినట్లయితే మీకు ఈ విధంగా ఆప్షన్స్ అయితే వస్తాయి. ఒక డైలాగ్ బాక్స్, ఇందులో షట్ డౌన్ అని ఉంటుంది. ఇక్కడ ఓకే చేస్తే చాలు, మీ కంప్యూటర్ అనేది షట్ డౌన్ అయిపోతుంది అనమాట. ఓకేనా, చూడండి ఇక్కడ ఇండికేటర్ ఎప్పుడైతే ఆఫ్ అవుతుందో అప్పటి వరకు మనకి ల్యాప్టాప్లో ఓపెన్లో ఉంచండి. దాని తర్వాత ల్యాప్టాప్ని క్లోజ్ చేయండి. ఏమవుతుందంటే చాలామంది ఏం చేస్తారు, షట్ డౌన్ చేసిన తర్వాత స్క్రీన్ ఆఫ్ అయిపోతుంది, బట్ వెంటనే ల్యాప్టాప్ని క్లోజ్ చేస్తారు. కొన్ని రోజుల తర్వాత మనకి మళ్ళీ ల్యాప్టాప్ స్టార్ట్ చేస్తే బ్యాటరీ అనేది డ్రైన్ అయిపోతూ ఉంటుంది. దానికి రీజన్ ఏంటి అంటే ల్యాప్టాప్ని మనం షట్ డౌన్ చేసాం ఓకే, బట్ ల్యాప్టాప్లో పవర్ అనేది అట్లాగే రన్నింగ్లో ఉందన్నమాట. కాబట్టి అట్లా కొన్ని రోజులకి డ్రైన్ అయిపోతూ ఉంటుంది. షట్ డౌన్ చేసిన తర్వాత మనకి ఇండికేటర్ పూర్తిగా ఆఫ్ అయిపోయిందో లేదో చూసుకోండి. దాని తర్వాత అప్పుడు ల్యాప్టాప్ని ఏదైతే స్క్రీన్ ఉందో అప్పుడు దీన్ని క్లోజ్ చేయడం బెటర్. చాలా ల్యాప్టాప్స్లో అబ్జర్వ్ చేశాను. నేను షట్ డౌన్ చేసి వెంటనే క్లోజ్ చేసి నేను లోపలైతే పెట్టేశాను. 2-3 రోజుల తర్వాత చెక్ చేస్తే పవర్ అయితే అసలు ఉండనే లేదు, జీరో ఉంది అనమాట. మళ్ళీ ఛార్జింగ్ పెట్టేసుకుని ఉపయోగించాల్సి వచ్చింది. కాబట్టి ల్యాప్టాప్ని షట్ డౌన్ చేసిన తర్వాత ఇండికేటర్, ల్యాప్టాప్లో పవర్ ఇండికేటర్ ఉంటుంది కదా, అది పూర్తిగా ఆఫ్ అయినంత వరకు వెయిట్ చేయండి. దాని తర్వాత ల్యాప్టాప్ని క్లోజ్ చేసి జాగ్రత్తగా లోపల పెట్టుకోండి. అర్థమైందా? సో ఇది ఇవాల్టి వీడియోలో ఈ స్మాల్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ అండ్ సజెషన్స్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ చాలామంది అడిగారు ల్యాప్టాప్లో టైపింగ్ ఎలా చేయాలి, ల్యాప్టాప్లో అప్లికేషన్స్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, అండ్ అలాగే ల్యాప్టాప్లో సెట్టింగ్స్ అంటే పాస్వర్డ్ ఎలా సెట్ చేయాలి, ఇవన్నీ చాలామంది అడిగారు. అండ్ అవి ఇంకా కూడా నెక్స్ట్ వీడియోస్లో మీకు వస్తాయి. నెక్స్ట్ వీడియోలో మీట్ అవుతాం ఫ్రెండ్స్. అంతవరకు సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ, నమస్తే.